దేవర ఈ రోజుకి 363 కోట్లయితే క్రాస్ తెచ్చుకుంది వరల్డ్ వైడ్గా. ఇంకా మన ఇండియాలో అన్ని లాంగ్వేజ్లు కలిపి 231 కోట్ల క్రాస్ని అయితే తెచ్చుకుంది. అది శనివారంకి. ఇంకా మన తెలుగు స్టేట్స్కి వస్తే దేవర సినిమాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఆడిస్తున్నారు. రిపీటెడ్గా చూస్తారంటే అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప నార్మల్ అనేసి ఎవరు ఈ సినిమాని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది, చాలామంది చూస్తారు కూడా. ఇంకా నేను గాంచి అంటే అక్టోబర్ 5th గాంచి దావుడి సాంగ్ అయితే యాడ్ చేశారు. ఈ సాంగ్తో అయినా జనాలు రిపీటెడ్గా వస్తారేమో అని హోప్తో ఉన్నారు. నాకు తెలిసి జనాలు రాకపోవచ్చు. అక్టోబర్ 11న భారీ సినిమాలు అయితే రాబోతున్నాయి. తమిళ నుంచి తెలుగు నుంచి అయితే హైప్ ఉన్న సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి దేవరాకి ఆల్మోస్ట్ ఈ మంగళవారం బుధవారంతో కలెక్షన్స్ అనేవి తగ్గిపోవచ్చు. తమిళనాడు కేరళ అయితే అసలు స్క్రీన్స్ అనేవి తగ్గిపోయినాయంట. ఎక్కడో ఒకటో రెండో తప్ప స్క్రీన్స్ అనేవి లేవంట. దేవరాకి కర్ణాటకలో కూడా అదే పరిస్థితి. ఇంకా మన నార్త్ ఆడియన్స్ కూడా దేవరాని లైక్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇది బకవాస్ సినిమా అని రివ్యూ ఇచ్చారు. ఇంకా మన తెలుగు స్టేట్స్ తప్ప దేవరాకి ఇంకెక్కడ అంతంత మాత్రమే ఆడుతుంది. ఇంకా ఓవర్సీస్లో కూడా పెద్దగా లేదు దేవర. చూడాలి మరి. ఇంకా దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అక్టోబర్ 13th వరకు వెయిట్ చేయాలి. దేవర కలెక్షన్స్ పెరుగుతాయా తగ్గుతాయని